హక్కు చెయ్యాలి. కానీ ట్వీట్‌తో సరిపెట్టడం ఇప్పుడు జ్ఞానేశ్వరి మిస్సింగ్ అమ్మాయి దగ్గర నుంచి ఓకే. నిజంగా అక్కడ వైఫల్యం మరి ఎవరిదో ఏంటనేది ఇంకా అదొకటి వాళ్ళే చెప్పాలి పోలీస్ శాఖ. తర్వాత సాయి కృష్ణ గాని లేదంటే మొన్న ఆయన క్రాంతి కిరణ్ ఇంకొమర ఇవన్నీ ఆయన రాసుకొచ్చారు. హోంశాఖను టార్గెట్ చేశారనుకోవాలా? నిజంగా అక్కడ ఎంతవరకు వైఫల్యాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి ప్రభుత్వం? అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్లిప్తంగా ఉండి కేవలం నెలకో ప్రోగ్రాము మిగతాదంతా రివ్యూలు కవరేజ్ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా ఈసారి ఈవెన్ 2014-19తో పోల్చుకుంటే బెటర్. అవునా? వెళ్తున్నాడు, ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో బాగా. వెళ్తున్నాడు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాడు. మన క్రాంతి కుమార్ ఇంటికి ఇట్లాంటిది జరుగుతోంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి నిరంతరం చేస్తున్న ట్వీట్లు. కానీ బాబు పవన్లతో పోల్చుకుంటే తనకి చేత కావట్లేదు. స్టిల్ వెనకబడే ఉన్నాడు. ఏంటయ్యా అంటే వాళ్ళేమి పోరాటాలు ఏం చేయలేదు అప్పుడు. వాళ్ళు ట్వీట్లు స్టేట్మెంట్లు కాబట్టి రోజు ప్రెస్ మీట్లు పెడుతుండేవాళ్ళు. రోజు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నారు. ఈయన ఎక్కడికి పోయి మాట్లాడు. ఈయన నెల రోజులకి ఒక 2 ప్రెస్ మీట్లు పెడతాడు. ఆ ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా సాక్షిలో రాయడానికి 3-4 పేజీలు ఉంటాయి. ఈనాడు జ్యోతోళ్ళు 2 కాలమ్స్ రాస్తారు. ఇదివరకతో పోల్చుకుంటే ఇప్పుడు ఈనాడు జ్యోతి ఫ్రంట్ పేజీ పెడుతున్నాయి. మళ్ళీ అక్కడ కూడా జగన్ ఎటకారం చేస్తేనే పెడతారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ మాట్లాడాడు అనుకోండి, అరగంటలో ఏదో ఒక మీటింగ్ లో జగన్ తిడతాడు. చంద్రబాబు మాట్లాడినప్పుడు వెంటనే కౌంటర్ చేయడం అనేది జగన్ చేయగలిగినప్పుడు మాత్రమే సరైన